నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈ రోజు అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కూడా. శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా చంద్రశేఖర్ గారు చెప్పండి, మీరు ఎర్రగొండపాలెంలో పోటీ చేశారు, ఎలాంటి విజయాన్ని తీసుకోబోతున్నారు? రాష్ట్రంలో విజయం పరిస్థితి మీద ఏమిటి? మరి చంద్రబాబు గారు ఎట్లీ వెళ్ళటం వెనక ఉన్న లక్ష్యాలు ఏమిటి? ఎట్లీ అంటున్నారు? ఎందుకు అంత రహస్యంగా ఉంచారు? ఏమిటి దీనికి దానికి ఉన్న సంబంధం ఉందా? ఫలితాలకి దానికి అది తర్వాత ఎలక్షన్ ఈ గొడవల మీద సిట్ నివేదిక మీద వెళ్దాం. ముందుగా మీ ఫలితం ఎలా ఉండబోతోంది? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి మీకు శుభోదయం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి రెపరెపలాడబోతుంది. ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీతోటి అక్కడ విజయాన్ని సాధించబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలాంటి డోకా లేకుండా పెద్ద విజయాన్ని నమోదు చేయబోతుంది. అలాగే రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా గతంలో వచ్చినటువంటి 151 సీట్లను మించినటువంటి విజయాన్ని కైవసం చేసుకోబోతుంది. దీనికి ఉదాహరణలు అనేకం మనం చెప్పుకోవచ్చు. పెరిగినటువంటి పోలింగ్ శాతం కానీ, మహిళలు పెద్ద ఎత్తున రాత్రి 12 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసినటువంటి విధానం కావచ్చు, మహిళలకు అందినటువంటి పథకాలను బట్టి వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపించారని ఖచ్చితంగా కనపడుతుంది. గతంలో వీళ్ళు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చే ఆర్గ్యుమెంట్ కానీ, ఇంకా మిగతా కొంతమంది సఫాలిస్టులు, తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళు, వీళ్ళంతా ప్రశాంత్ కిషోర్ వగైరా, అయితే మహిళలు కానీ వీళ్ళంతా అధికార పార్టీకే అనుకూలమని ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు గారు కొత్త హామీలు చాలా ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నారు కదా, వాటికి ఎందుకు ఆకర్షితులు కాకూడదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి కొత్తగా రాలేదు. అనేక సందర్భాల్లో ఆయన అధికారాన్ని దక్కించుకున్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర లేదు. మహిళలను ముఖ్యంగా దగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది మహిళలే ఒప్పుకొని 2019లో వారికి ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేనటువంటి వ్యక్తి ఇవాళ కొత్తగా ఏదో చేస్తాడని నమ్ముతారంటే అది అవివేకమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. రెండవది, మహిళలపై ఆయన కురిపించినటువంటి ఆ వరాల జల్లు ఏదైతే ఉందో గతాన్ని మించినటువంటిదేం కాదు. గతంలో సబ్సిడీ 100 రూపాయలు సిలిండర్ మీద ఇస్తానని ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఎలా నమ్ముతారు మహిళలు? కాబట్టి మహిళల్ని లక్షాధికారులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలందరూ ఉన్నారనేది ప్రజలందరూ గుర్తెరిగినటువంటి విషయం. మీడియా వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలు మాత్రమే ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ డిబేట్లలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళు నాకు స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రో వైసీపీకి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో దగాపడ్డటువంటి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందారు. ప్రత్యేకించి మహిళల పేర్ల మీద ఆస్తి హక్కులతో పాటు పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఏ దళారులు లేకుండా వారికి అందినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు నాయకుల దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు నాయకులు ప్రజల దగ్గరకు పరిగెత్తినటువంటి పరిస్థితి. నిత్యం 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే అనేటటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యాల మీద దృష్టి పెట్టి 20 లక్షల రూపాయలని ఒక్కొక్క సచివాలయానికి కేటాయించి అభివృద్ధి పనులు చేసినటువంటి విధానం కానీ, లేదా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన తర్వాత గ్రామాలకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కల్పించడంలో, లేదా వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో చురుకైన పాత్రను పోషించినటువంటి విధానం కానీ మహిళల్ని ఆకర్షించింది. ప్రత్యేకించి ఈ యొక్క సరుకుల్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ, పెన్షన్స్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ, పందాలు మేము కాస్తున్నాం ఏదైనా ప్రచారం జరుగుతున్నారు, ఎంతవరకు వాస్తవం ఉంది? వాళ్ళు నిజంగానే బెట్టింగ్లు వీటన్నిటిలో వాస్తవం ఉందా, లేకపోతే ఊరికే మేకపోతు గాంభీర్యంగా చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఛానళ్ళు ఎలక్షన్కు ముందే డిక్లేర్ చేశాయి తెలుగుదేశం గెలుస్తుందని. సో బెట్టింగ్ రాయిళ్ళు అనేటటువంటి వాళ్ళు ఈ ఛానల్ని కొంత నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కావాలని హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా, మోసం చేయాలనేటటువంటి విధానంలో భాగంగా, లేదా అమాయకులైనటువంటి ప్రజల్ని దగా చేయాలనేటటువంటి కోణంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పందాలని
తెలుగుదేశంకి ఫేవర్గా చూపిస్తూ కట్టించి మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు. సార్, పీకే అనేటటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిన తెలుగుదేశం దాన్ని కంటిన్యూ చేస్తూ పోతుంది. ఇవాళ కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు పీకే గారు. ఆయనకి ఒక ఛాందస్తం అంటే, ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్ యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనని ఆ మీటర్ మీద బటన్ మీద నొక్కినటువంటి ఆ వ్యవహారం ఈవీఎం బాక్సుల్లో ఉంది. దాన్ని ఎలా ఈయన బయటపెట్టి చెప్పగలుగుతాడు? అంటే ఎంత దుర్మార్గం అంటే, ఏపీ మీద ఇతనికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇతనికి సంబంధించినటువంటి ఒక టీం ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవాళ ఐపాక్ టీం పనిచేసింది. చాలా స్పష్టంగా చెప్తుంది, నివేదికలు చెప్తున్నాయి, గతాన్ని మించినటువంటి మెజారిటీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవబోతుందని చెప్తున్నా కూడా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయే అన్ని రకాలైనటువంటి ప్రచారాలని మానుకొని విదేశాలకు చెక్కేసినటువంటి పరిస్థితి. లోకేష్ గారు కానీ చెప్పలేదు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి మిగిలిన వారు మరి వీళ్ళెందుకు మాట్లాడట్లేదో చెప్పాలి. విదేశాలకు వెళ్ళడం కూడా ఎంతో గోప్యంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అమెరికా అన్నారు, తెరాస్తే అమెరికా కాదని ఆయన కోమటి జయరాం గారు రాలేదు ఇక్కడికి అని చెప్పారు. ఇటలీలో ప్రత్యక్షమే అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అనేక దేశాల నుంచి ఒక తప్పుడు కంపెనీల ద్వారా డబ్బుని ఏదైతే ఈయన మళ్లించాడో దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. చెప్పకుండా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? మిగిలినటువంటి నాయకులందరూ బ్రహ్మాండంగా చెప్పారు, వెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విదేశ పర్యటనని వెళ్ళారు. ఇవాళ దాని మీదే రాద్ధాంతం చేస్తున్నటువంటి తెలుగు మీడియా, ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా వ్యవస్థ చంద్రబాబు గారి గురించి ఎందుకు చెప్పలేకపోతుంది? దుబాయ్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల కోసం అమెరికా అన్నారు. మరి అమెరికా వెళ్ళక, దుబాయ్లో లేక, ఇటలీలో ప్రత్యక్షం అవుతూ మరి షెల్ కంపెనీలకు సంబంధించిన సింగపూర్ వెళ్ళాడా, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళాడా? ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నాడు? ఇదంతా చక్కదిద్దే కార్యక్రమమా? అక్రమ కేసుల నుంచి తప్పించుకునేటటువంటి కార్యక్రమమా? దోచుకున్నటువంటి డబ్బుని దాచుకునేటటువంటి కార్యక్రమమా? ఇది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేయబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రైట్. రాజమండ్రి నుంచి సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఎలక్షన్లకు సంబంధించి రిజల్ట్స్ ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి ఆయన నేను ఘన విజయం సాధించబోతున్నానని చెబుతున్నారు, రాష్ట్రంలో అధికారం వస్తుందని చెబుతున్నారు వైసీపీకి. మీరేమంటారు? నమస్కారం తొమ్మినేని గారు, ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు గారు, రవికిరణ్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, అందరికీ నమస్కారం. అలాగే టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. మాట్లాడండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఏదైతే చెబుతున్నారో అది వాస్తవంగా జరుగుతుందండి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళు కొంత ఫేక్ సర్వే రిపోర్ట్లు బయట పెడుతున్నారండి. ఫేక్ సర్వే రిపోర్ట్లు బయట పెడితే కొంత అంటే క్యాడర్ కానీ లేకపోతే అభిమానులు కానీ ఈ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమందిని వీళ్ళు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయితే ఇది గతంలో చూసినట్టయితే 2009లో చిరంజీవి గారి ప్రజారాజ్యం సందర్భంలో ఆ పార్టీ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది, ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది చనిపోయారు సార్. నష్టపోయారు, చనిపోయారు కూడానండి. ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ అవమానం భరించలేక, లేకపోతే అప్పులు తీర్చలేము అనే ఉద్దేశంతో చనిపోయారండి. ఇది చాలా మందికి ఆ రోజుల్లో ఈ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసండి. రెండు, నాకు సన్నిహితంగా ఉండే మా ఊర్లో నాకు సన్నిహితంగా ఉండే ఒక సోదరుడు ఆయన చనిపోయాడని నాకు చాలా కాలం వరకు తెలియలేదండి పాపం. తర్వాత వాళ్ళ సిస్టర్ ఏమ్మా ఏంటి అన్నయ్య కనబట్టలేదంటే ఇలా జరిగిందని ఆవిడ చెప్పడం జరిగింది. అదే స్ట్రాటజీని ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ని నమ్మితే మటుకు ఖచ్చితంగా 100% వీళ్ళు చాలా నష్టపోతారండి. అంటే అట్లా కాదులే, మెజారిటీ సర్వేలు ఈ ఎగ్జిట్ పోల్ అని అనకూడదు కానీ, బట్ స్టడీ చేసి అంచనాలు కట్టిన వాళ్ళు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత నేను కొన్ని గమనించాను,
ఎన్టీవీ వాళ్ళు ఏదో చేశారని చెప్పి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఇట్లా కొన్ని ఫేక్ సర్వేలు కూడా ప్రచారం చేస్తూ టీడీపీకి అనుకూలంగా కూడా చేశారు. 1-2 సర్వేలు టీడీపీకి అనుకూలంగా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ వాటి ఆధారంగా వీళ్ళు రకరకాల వ్యూహాలు పన్నటం మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్. రవికిరణ్ గారు చెప్పండి, మీ అంచనా ఏంటి? ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెబుతున్నారు, అట్లాగే మోడీ గారు ఏకంగా 400 సీట్లు వస్తాయంటున్నారు. ఓ పక్క పరిస్థితి అంత ఆశాజనకంగా ఉన్నట్లేదు. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. మాట్లాడండి. వినపడతా. కేసీఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. చంద్రశేఖర్ గారు, నేను సంవత్సరం పైచిలుగా అనేకమైన డిబేట్స్ ఛానల్స్ లో చేస్తున్నాం. గత 6 నెలలుగా వారు క్యాండిడేట్ అనౌన్స్ చేయక డిబేట్స్ రాలేదు. సో ఇప్పుడు 6 నెలల తర్వాత కలవటం మీ ఛానల్ ద్వారా, సో వారికి మంచి జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మిత్రుడుగా. అయితే ఇప్పుడు ఎవరంటే ఇందాక వారు చెప్పినట్టు చంద్రశేఖర్ గారు, ఒక ఈవీఎం లో ఒక ఓటరు బటన్ నొక్కేశాక ఏ పార్టీకి నొక్కాడు ఏంటి అనేది తెలవటం చాలా కష్టం. అది ఒక థర్మామీటర్ ఉంటే మనకి జ్వరం తెలుస్తుంది, కానీ ఇటువంటి మీటర్ ఏం లేదు. ఏదన్నా మీటర్ పట్టుకుంటే గిర్రెని ఫ్యాన్ తిరిగింది అనుకోండి, ఫ్యాన్ ఓటిస్తారు, లేదా కమలం వ్యక్తిస్తే కమలం ఓటిస్తే తెలవటం లేదు. రకరకాల ఎవరి అంచనాలు వాళ్ళే. ఇప్పుడు ఇందాక మీరు కూడా చెప్పినట్టు ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి సార్. ఇప్పుడు 2019లో మీకు ఒకసారి గుర్తు చేస్తే 2 రోజుల తర్వాత కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్న సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు ప్రతిపక్షానికే చోటు లేదు, 150 సీట్లు నాకే అన్నారు. బట్ ఏమైంది? మొత్తం రివర్స్ అయింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా 150 సీట్లు పైచీలు కట్టున్నారు. సో అప్పుడు ముఖ్యమంత్రి గారు అంచనాలు తప్పైనాయా, ఇప్పుడు ముంచు తప్పు అవుతున్నాయా అన్నది జూన్ 4 తర్వాతే కానీ మధ్యాహ్నం 12 గంటల దాకా మనకు తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు, అనేకమైన సమాచారాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్తున్నాను, కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలుస్తారని చెప్పి మన అమిత్ షా గారు అందరూ చెప్పారు. ఏమైంది? గెలిచామా? గెలవలేదు కదా. తెలంగాణలో మేమే గెలుస్తున్నాం అంటే నేననేది ఏంటంటే, ఏ నాయకులు ఆ నాయకులు కొన్ని అంచనాలు ఉండొచ్చు, కొన్ని విషయాలు తెలిసినా సరే ముఖస్థుతి కోసం చెప్పక తప్పదు కాబట్టి చెప్తూ ఉండొచ్చు. సో పకడ్బందీగా ఇలాగే జరుగుతుంది అలాగే జరుగుతుంది అనేది తెలిస్తే తప్పనిసరిగా నాలాంటి వాడు ఎవడన్నా పక్కా తెలుసుంటే మీలాంటి వాడితో గుమ్మకి బెట్టింగ్లు కాసి 100 కోట్లు 200 కోట్లు సంపాదించి మీరు 100 కోట్లు నేను 100 కోట్లు పంచుకుందు. ఆ పరిస్థితి అయితే లేదు. అదే అట్లా కాదు, నేనైతే బెట్టింగ్లు ఎవరు కాయొద్దు, తప్పు అది, దానివల్ల మీరు నష్టపోతారు, ఎవరు నష్టపోయినా మన సోదరుడే కదా అని చెప్తే నేనేదో భయపడ్డానని చెప్పి కొందరు ప్రచారం చేస్తున్నారంట. దానికి మనం ఏం చేస్తాం? మంచి చెప్పినా కూడా ఈ రోజుల్లో అది నచ్చట్లేదు. అది సమస్య అండి. మంచి చెప్పిన మీరంత మాట వాస్తవం. మంచి అంటే చేతకానంలో చూస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమండి ఎవరు గెలుస్తారని అడుగుతారు. అదేంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఫోన్ చేసి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు నా పార్టీ కిషన్ రెడ్డి చెప్తున్నారు, నా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, నా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ చెప్తున్నారు. నేను వాళ్ళ మాటలు కాదని చెప్పి నేను ఇంకోటి ఎలా చెప్తాను? వాళ్ళ దగ్గర కానీ ఇప్పుడు నాకు అధికార ప్రతినిధిగా శాస్త్రీయంగా మా అంచనాలు ఇది పార్టీ నుంచి ఏం రాలేదు. రానప్పుడు నేను అది గంటాపదంగా ఏం చెప్తాను వాళ్ళు చెప్తాను. ఇంకేదన్నా చెప్తే అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు నేను ఎక్కడికో ఎవరికో ఫోన్ చేశాను, కడపకి కాకినాడ నుంచి కడప ఫోన్ చేశాను అనుకోండి, ఒక అతను ఏం చెప్తాడు, కడపలో 10లో 8 టీడీపీ వచ్చేస్తుంది, 2 వైసీపీ వస్తానొచ్చు. ఇంకోటి ఎవరికో ఫోన్ చేస్తే అబ్బాయి సగం అనొచ్చు, ఇంకోటి ఎవరికో ఫోన్ చేస్తే 2-8 అనొచ్చు. అలాంటిది వాళ్ళకి ఏం సమాచారం ఉందో మనకు తెలియదు. సో ఏంటంటే ఒక స్పెక్యులేషనే. సో నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మన అధినేతలు, పార్టీ అధినేతలందరూ విదేశాల్లో రిలాక్స్ అవుతున్నారు, తర్వాత శ్రేణి నాయకులందరూ పక్క రాష్ట్రాల్లో రిలాక్స్ అవుతున్నారు. సో మీరు కూడా రిలాక్స్ అవ్వండి, మిగతా నాయకులు కూడా టెన్షన్ పడద్దు, రిలాక్స్ అవ్వండి. 4వ తారీఖు రండి, కౌంటింగ్ చేసుకుందాం, ఏ పార్టీ ప్రభుత్వం అయితే ఆ పార్టీ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడుకుందాం, ముందుకు వెళ్దాం అని చెప్పేసి నా యొక్క అపీల్ అండి విచారణ ద్వారా. అంటే రిలాక్సేషన్ అంటే చంద్రబాబు గారు చెప్పబెట్టకుండా అమెరికా అని చెప్పి ఎట్లా ఎందుకు వెళ్ళాడు అనేది పెద్ద చర్చ అయింది, మీరేమంటారు? అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీతో లండన్ వెళ్ళారు సార్. ఆయన చెప్పి వెళ్ళారు కదా, ఆయన పలానా రహస్యం చేయలేదు కదా. అవునవును, నేను అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు, కోర్టులో కూడా పర్మిషన్ తీసుకున్నారు, వెళ్ళారు. అయితే ఆ దిగటంలో 5 గంటలకు ఆలస్యం అయితేనే ఎన్ని సృష్టించారు చూడండి. డాక్టర్, పిచ్చి డాక్టర్, ఏ డాక్టర్ మాకు కంటైనర్లు తీసుకెళ్లిపోతారని చెప్పి అంటాడు. ఆ ఉయ్యూరు లోకేష్ అని చెప్పి గూగుల్లో కొడితే పుంకాలుగా వస్తున్నాయి ఆయన మీద. ఆయన మతిస్థిమితో ఉందో లేదో
ఆ దేశంలోనూ వెర్జీనియా కోర్టులో చెప్తున్నారు ఇతను పరిస్థితి సరిగ్గా లేదని. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పతాక శిష్యులు పెట్టడం, 5 గంటలకు ఆలస్యం అయితే ఏదో అయిపోయింది, ఆమ్స్టర్డామ్కి వెళ్ళిపోయి డబ్బులు దింపేశారు, లోడింగ్ అన్లోడింగ్ అయిపోయింది అన్నారు. తీరా ఏమైంది, ల్యాండింగ్ పర్మిషన్ రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వెయిట్ చేశారు, దిగారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సో వారైతే వారు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతోనే వెళ్ళారు. అలాగే లోకేష్ గారు కూడా వెళ్ళారు. సో జనరల్ గా ఏంటంటే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ల్యాండ్ అయ్యారు. వారి అభిమానులు ఎయిర్పోర్ట్ లో వచ్చారు, సీఎం జగన్ అన్నారు, కొంతమంది మోకాళ్ళ మీద నిలబడేది అన్నారు, చేశారు, మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా యుఎస్ వెళ్తే తప్పనిసరిగా ఆయనకు కూడా అభిమానులు, వీరాభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతారు, అంతకన్నా ఎక్కువ పలుకుతారు. ఇప్పుడు బీజేపీ జనసేన కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ పలుకుతారు. బట్ అటువంటి విజువల్స్ ఇప్పుడు ఆయన శనివారం రాత్రి వెళ్ళారు, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం వచ్చేసింది, 50 గంటల పైన దాటింది. అటువంటి విజువల్స్ ఏ దేశంలోనూ మనం చూడలేదు. ఆయన ఏ దేశంకి వెళ్ళినా ఫాలోవర్స్ ఉంటారనుకోండి, చూడలేదు అనుకుంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. మరి ఒకటి, ఆయన పూర్తిగా ప్రైవసీగా నా వ్యక్తిగత సమయం ఇది, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నేను ఇప్పటికే చాలా వ్యక్తి ఉన్నాను, రిలాక్స్ తీసుకున్నాను అనుకుండొచ్చు. 2, కుట్రలు నా మీద చేసే అవకాశం ఉంది, ఇది ఎందుకు చెప్పడం, ఎవరైనా దాడులు చేస్తారా, పరిస్థితులు బాగోలేదనే ఉద్దేశంతో కూడా ఆయన ఏం బయట పోస్ట్ చేయలేదు. లోకేష్ గారు కూడా పోస్ట్ చేయలేదు కనీసం. లోకేష్ గారు కూడా ట్విట్టర్ లో కనీసం ఆయన మన వైజాగ్ లో జరిగితే ట్వీట్ చేశారు. అలాంటిది ఆయన ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా పోస్ట్ చేయలేదు. సో ఇటువంటిది ఏంటంటే కొంత టీడీపీ శ్రేణుల్లోనే, లేకపోతే ముఖ్య నాయకులు తెలిసి ఉంటది అనుకోండి, మిగతా జనరల్ శ్రేణులు అంటే కేసులు ఉన్నాయి కాబట్టి చెప్పేళ్ళాలి కదా, కేసులున్నా కూడా పర్మిషన్ లేకుండా సిఐడి వాళ్ళని అడగకుండా వెళ్ళారనేది ప్రధానమైనటువంటి విమర్శ. అక్కడ ఇమ్మిగ్రేషన్ లో ఆపారని. అవును, అలా విమర్శని పేపర్ లో వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో మన దగ్గరికి అయితే సిఐడి అధికారులు లుకౌట్ నోటీస్ ఇచ్చిన పేపర్ కానీ ఏది సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ రాలేదు. సో అంటే ఎలా ఉందంటే ఆ పేపర్ లో వచ్చిందని మాత్రం నిజమని అనుకుంటా లేదు. ఒకవేళ ఆ సిఐడి లుకౌట్ నోటీస్ ఉంటే మన దగ్గర లుకౌట్ నోటీస్ ఆయన చెప్పకుండా వెళ్ళారు. అలా అంటే అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? లుకౌట్ నోటీస్, జనరల్ గా లుకౌట్ నోటీస్ ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సో కోర్టు పర్మిషన్ లేని వ్యక్తిని ఎందుకు ఇమిగ్రేషన్ నుంచి పంపించారు? అంటే కోర్టు ఇచ్చిన దాంట్లో అట్లా స్పెసిఫిక్ ఏమి లేదు అట్లండి. బట్ సిఐడికి అయితే ఇన్ఫార్మ్ చేయాలట, స్కామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి. అలాగండి, ఓకే. సో అలా సమాచారం ఇచ్చున్నారో లేదో అది మనం మీడియాలో చూస్తున్నాం. నేను అనుకుంటే ఎన్ని ఊహాగానాలే, ఎవరి కాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, చిల్అవుట్ అవుతున్నారు, మీరు కూడా చిల్అవుట్ అవ్వండి అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళే ముందు హనుమంతరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని పోతేనే మరి ఈ రకంగా మాట్లాడుతున్నారే, పారిపోయాడు, ఇటు పోయాడు, అదిరిపోయిపోయాడు అని. మరి చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోకుండా పోతే మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అవును, దాని గురించి అసలు ఒక్క లైన్ రాయట్లేదు. మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం పత్రికల్లో నిన్న మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మొత్తం నేను చర్యలు బీజేపీ వాళ్ళు 4 మీద చర్యలు తీసుకోమని చెబుతున్నారు బీజేపీకి. ఎందుకంటే వాళ్ళంతా ఇది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు మీద. ఎవరు మాట్లాడారు? రవికిరణ్ గారు అట్లా పద్ధతిగానే ఉంటాడు కదా, వ్యతిరేకం మాట్లాడి అనుకూలంగా మాట్లాడు. కేరళ గారు చెప్పారు, అతను ఉన్నాడు కదా బోర్డు చైర్మన్, ఫుల్ బోర్డు చైర్మన్. ఎవరో మరి మీరు. సరే అట్లయితే రైట్, ఓకే. జైకర్ గారు విసన్నపేట. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. కేసర్ గారు, మీకు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. అట్లాగే సాక్షి వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలండి. నా యాక్చువల్ గా ఇక్కడ ఇందాక మీరు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దాని గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే అది హై టర్న్ ఓట్, అంటే ఓట్ అనేది హై టర్న్ అవుట్ అయ్యింది. ఈ హై టర్న్ అవుట్ అయినటువంటి ఓటు అది యాంటీ ఇన్కంబెంటా, ప్రో ఇన్కంబెంటా అనేటటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అది ప్రో ఇన్కంబెంట్ గానే వెళ్ళుంటుంది. అందులో గ్రాటిట్యూడ్ తో కూడుకున్నటువంటి ఓట్ అయి ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం, బీజేపీ, జనసేన చెప్పినటువంటి మాయ మాటల్ని వాళ్ళు నమ్మినట్టయితే, ప్రజలు నమ్మి కొంత మేరకు ఓటు స్ప్లిట్ అయి ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 125 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ మనం అనుకుంటున్నట్టు లేదా మా ఆత్మవిశ్వాసం, మా వైఎస్ఆర్సీపీ ఆత్మవిశ్వాసం ప్రకారం అది నిజంగా ప్రో ఇన్కంబెంట్ గా పడి గ్రాటిట్యూడ్ ఓటు, పాజిటివ్ ఓటు అది మారి ఉన్నట్టయితే, అంటే అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరూ పాజిటివ్ గా మారి ఓటు వేస్తున్నారన్నదే మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతమే నిజం అయితే మాత్రం
166+ వస్తాయండి. మళ్ళీ రాసి పెట్టుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాంటి డిస్కషన్ జరిగినప్పుడు 150+ వస్తాయి కొమ్మినేని గారు అంటే, మిత్రమా నువ్వు అభిమానంతో చెప్తున్నావు అన్నారు. అప్పుడు 151 వచ్చాయి. నిజంగా మళ్ళీ అది ప్రో ఇన్కంబెంట్ ఓటేనండి. 166+ సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక రెండో విషయం, ఇటలీకి వెళ్ళడం అనేటటువంటి అంశం. ఆయన కోసా నాస్ట్రా అనేటటువంటి సిసిలియన్ మాఫియాతో కొన్ని సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఒక నీచ బుద్ధి కలిగిన, దుర్మార్గ బుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అండి. ఆయన సాక్షుల్ని హత్యలు చేయించడానికో, లేకపోతే సెల్ కంపెనీలు ఏర్పాటు చేయించడానికో, తనకు ఉన్నటువంటి అక్రమ సంపాదనలన్నింటినీ మార్చుకోవటానికో ఆయన రహస్య ప్రయాణాలు చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఈశ్వరంతో కలుసుకొని ఆయన బ్రతుకంతా కూడా దుబాయ్ నుంచి ఆయన ప్రారంభించిన ప్రతి యాత్ర అంతా కూడా, ఆయన బ్రతుకంతా కూడా ఇలా అబద్ధాలతోనూ అక్రమాలతో కూడుకున్నదే. కాబట్టి ఆయన జగన్ గారి మీద డైవర్ట్ చేసి అతని అక్రమాలన్నీ నిరాటంకంగా జరుపుకుంటున్నాడు అన్నది మాత్రం వాస్తవం. రైట్. ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి మీ అంచనాలు ఏమిటి, ఏం జరుగుతోంది? ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వ్యాఖ్యానం చేశాడని విన్నాను, ఏమిటి మీ అంచనాలు ఏమిటి? అట్లాగే చంద్రబాబు గారు ఎందుకు ఇట్లా వెళ్ళి ఉంటాడు అమెరికా వెళ్లకుండా? కేవలం విశ్రాంతి కోసం ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే ఓకే, కానీ రహస్యంగా ఎందుకు ఉంచారన్నది పాయింట్. సార్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎన్నికల తరువాత కూటమి కకావికలమైనట్లుగా కనిపిస్తోందండి. వారిలో ఆత్మధైర్యం సన్నగిల్లినట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు తాను విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తనకు సేవలు అందించిన ఐపాక్ తో ఆయన దాదాపు గంటల సేపు గడిపి వారిని అభినందించి మనం గెలవబోతున్నామని చెప్పి ధైర్యంగా ఆయన వెళ్ళారు. వేరే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ ఎవ్వరూ కూడా ఎక్కడా ఎటువంటి రివ్యూ మీటింగ్లు పెట్టుకోలేదు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటాయి. తర్వాత వీరికి సేవలు అందించిన రాబిన్ శర్మ, షో టైం కన్సల్టెంట్, అటువంటి వారితో వాళ్ళు సమావేశం అవుతారు. అయ్యి మనది ఎట్లా ఉందని చెప్పి అడుగుతారు. చివరిగా వారికి అభినందనలు తెలియజేస్తారు. చేయాలని అటువంటిది కూడా చేయకుండా, అంటే ఒకవేళ ఏమైనా చేశారేమో రహస్యంగా, కృష్ణరాజు గారు ఒకవేళ రహస్యంగా ఏమైనా చేశారేమో. సార్, ఇక్కడ రాజకీయాల్లో రహస్యాలు ఉండకూడదండి. మేము ప్రజల కోసం చేస్తున్నామని చెప్పినప్పుడు అన్ని కూడా ఓపెన్ గానే చెయ్యాలి. మేము రహస్యంగా విదేశాలకు వెళ్తాం, మా విదేశీ పర్యటనలు కూడా ఎవరికి చెప్పం. లండన్ నుంచి దుబాయ్ నుంచి అమెరికాకు ఇంకొకరికి వెళ్తామని చెప్పి అంటే కుదరదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద 22 కేసులు ఉన్నాయి. ఆ విషయం మనం మర్చిపోకూడదండి. కాబట్టి ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో చాలా పారదర్శకంగా ఓపెన్నెస్ అని చెప్పి అంటూ మాట వాడుతూ ఉంటాడు. ఆయన ఏంటి ఆయన దగ్గర ఉన్న పారదర్శకత? ఇప్పుడు మీ షెడ్యూల్ ఇవ్వండి. మీరు ప్రతిరోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మీ షెడ్యూల్ చెప్తున్నారు కదా. విదేశాలకు వెళ్ళినప్పుడు మీ విదేశాలకి ఈ ప్రాంతానికి వెళ్తాం, లేదా ఈ దేశానికి వెళ్తాం, ఈ దేశానికి వెళ్తాం అని చెప్పి చెప్పడం ఇబ్బంది ఏమిటి మీకు? అదే మీకు ఈ ఇతరత్ర విషయాలకు వచ్చేటప్పటికి మీకు పురంధేశ్వర గారి దగ్గర నుంచి స్పందన లేదు. ఆవిడ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నిన్న ఆవిడ 17 hours క్రితం ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఏంటి, జూనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఆయన బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన మధ్యలో ఏమై పేరు ఎవరికి తెలియదు. ఆవిడ పవన్ కళ్యాణ్ ఏమై పేరు తెలియదు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే షిరిడిలో తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్ లేదు, ఆయన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. అంటే వీళ్ళు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడంలో ఆంతర్యం ఏమిటి? వీరికి ఏదో చిత్తశుద్ధి ఏమిటి? ప్రజలతో మేము మమేకమవుతున్నాం, ప్రజలతో ఉంటాం, మేము మరింత తెలిసిన పుస్తకం అని చెప్పుకునే ఈ నాయకులు కనీసం తాము ఏ దేశానికి, అంటే ఏ ప్రాంతానికి లేదండి, అక్కడ మేము ఏ దేశానికి వెళ్తున్నాము, ఈ రోజు ఈ దేశంలో ఉంటాం, ఈ రోజు ఈ దేశానికి వెళ్తాం అని చెప్పుకోలేని ఒక నిస్సాయ స్థితికి వారు ఎందుకు వెళుతున్నారు? అదొకటండి. మీకు ఇంత ఫస్ట్ నేను చేసిన కామెంట్ ఏంటంటే, కూటమి తర్వాత మన మిత్రులు ఎవరో చిల్ అవుట్ అని చెప్పన్నారు. చిల్ అవుట్ అవ్వాల్సింది మోడీ గారు, అమిత్ షా గారు. వారు ఎండా వాన చలి ఏమీ లెక్క చేయకుండా వారు కష్టపడుతున్నారు. కాబట్టి చిల్ అవుట్ అవ్వాల్సింది వాళ్ళు నిజానికి. సరే, వాళ్ళేమో ఇప్పటికీ కూడా బాగా తిరుగుతున్నారు అక్కడ.
దేశంలో తిరుగుతున్నారు, రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, అంత బాగానే ఉంది అక్కడ. కానీ ఈ నాయకులు మాత్రం అదృష్టం అయిపోయారు. సరే, ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇంత చెప్పినట్టు ఈ కూటమి కకావికలమైందని చెప్పి కింద చెప్పానండి. ఎందుకంటే నాకున్న సమాచారం ఏంటంటే రాబిన్ శర్మ తన షో టైం కన్సల్టెన్సీ దుకాణాన్ని మూసివేయమని చెప్పి తన సహచరులకు చెప్పి ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. దీనికి కారణం ఏంటంటే రాబిన్ శర్మ వ్యూహాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమలు చేయలేకపోవడం, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పీకే సలహాలు తీసుకోవడం, అలాగే సునీల్ కనుగోలు సలహాలు తీసుకోవడంతో రాబిన్ శర్మ అలిగినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన కొంతకాలం పాటు ఏపీలో ఉంటూ ఆయన తాను చేయాల్సిన పని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనను విశ్వసించకపోవడం, తర్వాత ఆయన కన్సల్టెన్సీకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆయన అలిగి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన సహచరులు చెప్తుంది ఏంటంటే ఏపీలో పరిస్థితి బాగాలేదు, దానికి మనం కారణం కాదు, మనం చెప్పినట్టుగా ఈ రాజకీయ పార్టీ వినలేదు కాబట్టి వారు నష్టపోతున్నారు, మన సంబంధం లేని చెప్పన్నారు. అల్టిమేట్ గా రాబిన్ శర్మ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినట్టుగా తెలుస్తోంది. రాబిన్ శర్మ గారు తన షో టైం కి తెర వేసినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి డిస్పిటేషన్ కండిషన్స్ లో ఈ కేడరు లేకపోతే ఈ అభ్యర్థులను కాపాడుకోవడానికి, అంటే ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన ఆఖరేస్తరంగా పీకేను అధికోకుండా వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఇది ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించి మొన్న ఆర్టీవీ అని చెప్పి ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే వైసీపీకి 51 సీట్లు మించినామని చెప్పి అంటాడు. ఆయన ఎట్లా చెప్పాడు? ఆయన ఎట్లా ఎనలైజ్ అయ్యాడు? ఆయన ఎక్కడైనా సర్వే చేయించాడా? ఎంత స్పెసిఫిక్ ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే అదంతా బోగస్ అని చెప్పి. మళ్ళీ ఆయన అంటే నా అసెస్మెంట్ అని చెప్పి అంటాడు. అసెస్మెంట్ చెప్పడానికి అంత ఎక్కినట్టుగా 51 అని చెప్పి ఎట్లా చెప్పగలుగుతావు అంటే అక్కడ కూడా జరుగుతుంది. ఏంటంటే ఆ పీకే ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ రాష్ట్రం గురించి, ఏ రాష్ట్ర అసెంబ్లీ గురించి కూడా మాట్లాడలేదండి. మాట్లాడితే కేంద్రంలో బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ గురించి మాట్లాడు, రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి కేవలం ఏపీ గురించే మాట్లాడాడు ఆయన. ఇతర రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దాని గురించి మాట్లాడచ్చు కదా, మాట్లాడలేదు ఆయన. అంటే ఆయన కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇట్లా చెప్తా ఉంటారు, నువ్వు చెప్పకపోతే మా అభ్యర్థులు అటు ఇటు చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆత్మధైర్యం నింపాలని చెప్పి చెప్పినట్టు కనిపిస్తోంది. ఇక్కడ పీకేకి వచ్చినప్పటికీ ఆయన సర్వేలు గతంలో అనేక విఫలమయ్యాయి. గత సంవత్సరం ఎన్నికల్లో తెలంగాణలో మీకు తెలుసు, తెలంగాణలో ఆయన బీజేపీ వస్తుందంటే అది బీఆర్ఎస్ వస్తుందంటే కాంగ్రెస్ వచ్చింది. అలాగే మీకు కర్ణాటకలో బీజేపీ వస్తుందంటే కాంగ్రెస్ వచ్చింది. మీకు రాజస్థాన్ లో కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్ పోయింది. యూపీలో 2017 యూపీలో కాంగ్రెస్ కు పనిచేస్తే ఆ పార్టీ పూర్తిగా అట్టడిపోయింది. అప్పటి నుంచి ప్రధానంగా పార్టీ కోలుకోలేదు. ఇట్లా అనేక ఉన్నాయండి. మీకు గోవాలో టీఎంసీ పనిచేస్తే అక్కడ టీఎంసీ పూర్తి గల్లంత అయింది. అటువంటి వ్యక్తి ఏంటంటే ఈ రోజున ఆయన ఆర్థికంగాను రాజకీయంగాను దివాళా కోరు విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆయన బీహార్ లో ప్రారంభించిన సోరస్ అభియాన్, జన్ సోరస్ అనే పార్టీ కూడా అక్కడ చతికిలబడింది, ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఆయనకి తెలియనప్పుడు వేరే వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్తున్నా అర్థం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాబిన్ శర్మకి డబ్బులు బకాయి పడ్డాడు, చంద్రబాబు ఇవ్వట్లేదు అని చెప్పారు. జనరల్గా చంద్రబాబు గారి మీద ఉన్న టాక్ ఏంటంటే, నేను గతంలో విన్నది, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, ఆయన ఎలక్షన్ ముందు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేస్తాడట, ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వడం అనేది కొంత వాళ్ళు ఎమ్మడబడి నానా బాధలు పడాల్సిందేనని చెప్పి కొందరు అంటారు. నిజమో ఉడిదో నాకు తెలియదు కానీ, బట్ ఐ హ్యాడ్ సమ్ కేసెస్. సార్ చంద్రబాబు నాయుడు గారే కదండి, నాకు తెలిసిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆయన పోటీ చేసి ఆ తర్వాత దాదాపు పెద్ద మొత్తంలో అమౌంట్లు చివరిలో ఇవ్వలేక ఆయన కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఈ అభ్యర్థులు కూడా. కాబట్టి దీంట్లో మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. రాబిన్ శర్మ కూడా ఇది వెన్నుపోటుకు గురైన జాబితాలో ఆయన కూడా చేరాడు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంతకీ మీ అసెస్మెంట్ చెప్పలేదు కృష్ణరాజు గారు. సార్ ఇప్పటికే నేను ఫస్ట్ నుంచి చెప్తాను సార్. నేను మీకు ఒక విషయం చెప్తాను. 2019 ఎన్నికలకు సంబంధించి మేము 2018 మార్చిలోనే ఒక అంచనా చెప్పామండి. అదేంటంటే మా జర్నలిస్ట్ మ్యాగజైన్ లో కవర్ స్టోరీ, ది ఫ్యాక్ ఎండ్ ఆఫ్ బాబు నిజం అని చెప్పి, అంటే అవసాన దశలో చంద్రబాబు రాజకీయ జీవితం అని చెప్పి. అప్పుడు మేమేం చెప్పామంటే 2018లోనే చంద్రబాబు నాయుడు పార్టీకి
40 సీట్ల నుంచి రావని చెప్పేవాడి, కానీ ఆయనకి 23 వచ్చినాయి తర్వాత జరిగిన పరిణామాల్లో. ఇప్పుడు కూడా చెప్తాను సార్, అడ్వాంటేజ్ టు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా అడ్వాంటేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది, కూటమికి లేదు. కూటమి కకావికలమైంది, వారి నైతిక ధైర్యం కోల్పోయారు. ఎవరో కూడా ఎందుకంటే సార్, మీకు భారతీయ జనతా పార్టీకి చెందిన పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇదే అంటాడు ఆయన, సార్ మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదండి, ఎన్ని గెలిస్తే మాకు తెలియట్లేదని చెప్పి అంటాడు ఆయన. ఎందుకు పరిస్థితి వచ్చింది అక్కడ వారికి అంటే? గెలిచే అవకాశం, గెలిచే మీకు సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడుకుంటారండి. ఓకే, వాళ్ళు ఇప్పటికీ కూడా మేము ఇన్ని సీట్లో గెలుస్తామని చెప్పి కూటమిలో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. మీకు అక్కడ దాకా అక్కర్లేదు. మీకు ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి ఎన్ని, వైసీపీకి ఎన్ని? సార్ ఈ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి మాత్రం మనం అంగీకరించాలండి, అది ఏమిటంటే వైసీపీ ఓట్ బ్యాంక్ కి తప్పుడు ప్రచారం అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది గండి కొట్టింది. అది ఏ మేర గండి కొట్టింది అనేది మనం వీ హావ్ టు వెయిట్. కానీ వైసీపీకి మాత్రం 3 digits ఫలితాలు రావడం ఖాయం అనేది నా అభిప్రాయం సార్. ఓకే, రైట్. అంటే అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తే వాటిని నమ్మారనేది మీ అనుమానం. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం. ఓకే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి గారు చంద్రశేఖర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ప్రజల దీవెన, చల్లని దీవెనలతో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 విషయాలు కుమ్మనేని గారు, ఇప్పుడు 2014లో పోలింగ్ ముగిసిన తర్వాత సాయంకాలం 6 గంటలకే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉంది, మనం గెలుస్తామనేది నమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఒకవేళ ఓడిపోతే మనం ఏం చేయాలి అనే దానిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఈ 2024లో ఎన్నికలు ముగిసిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఏ సమీక్షా సమావేశం నిర్వహించకుండా, ప్రెస్ మీట్ ముందుకు కూడా రాకుండా వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఎలా అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు వాళ్ళకే అర్థమవుతుంది అని కూడా ప్రజలకు కూడా అర్థమవుతుంది లెక్క. ఓకే, చెన్నై చెప్పాలంటే. ఇంకొకటి విషయాలంటే, నిన్న లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన పబ్లిక్ గా తెలియజేసి వెళ్ళాడు. చంద్రబాబు లాగా, లోకేష్ లాగా తెలియకుండా వెళ్ళలేదు. ముఖ్యంగా చూస్తే ఈనాడు పేపర్ కానీ ఆ పేపర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలు ఆలస్యంగా వెళ్లారు లండన్ కి. అతనితో కూడా 9 సిబ్బంది ఉన్నారు. అతని ఖర్చు 12 లక్షలు. సరే, పిచ్చి రాతలు రాశారులే కానీ కాదు, ఇలాంటి ఇంత పబ్లిసిటీ వాళ్ళు ఇచ్చారు కుమ్మనేని గారు. అదే వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అదే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఆ పత్రికలు ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా వెళ్ళారు కదా. అవును, ఇలా ఉంటుంది. కానీ ఇంకొక విషయం కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇక్కడ మాతో కూడా సంప్రదిస్తుంటారు. వాళ్ళు చెప్తున్నారు రాయలసీమలో పూర్తిగా బలహీన పడిపోయింది, ఇంకా ఉన్నదంతా కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలపైనే ఆధారపడి ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ అంచనాలు అంతవరకే ఉంటాయి. దక్షిణ భారతదేశంలో కూడా ఈ రోజు ఉన్న ప్రకారం ఒకే ఒక మాట కుమ్మనేని గారు, భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో భారీ ఎదురు దెబ్బ తగిలిందనడంలో మటుకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 5 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణ భారతదేశంలో పూర్తిగా వెనుకంజే ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. రైట్. రాజు గారు పెద్దపల్లి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, రైట్. ఏంటి రవికిరణ్ గారు, కృష్ణరాజు గారు కకావికలం అయిపోయింది మీ కూటమి అంటున్నారు? ఒకటి 2019లో దక్షిణ భారతదేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 29 ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా. 2024లో కూడా మేమే అత్యధిక ఎంపీ స్థానాల పార్టీగా అవతరించబోతాం తప్పనిసరిగా. అదొకటి. అయితే కూటమి కకావికలం అవడం అనేది ఎవరి అభిప్రాయం వారి సార్. మనం తప్పట్టేది ఏం లేదు. అదే మేము ఒకటైతే లాస్ట్ మినిట్ లో అయినటువంటి కూటమి తప్పనిసరిగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాస్ట్ లో జాయిన్ అయింది. అలాగే జనసేన కొంత ముందు వాళ్ళ మేనిఫెస్టోని కూడా చిచ్చి మేము ముట్టుకోమని చెప్పిన పార్టీ మీది. అది అయిపోయింది సార్, అన్ని అయిపోయిన డిస్కషన్ అయిపోయింది, ఎన్నికలకు వెళ్ళిపోయాం కదా, ఎన్నిక అయిపోయింది కాబట్టి ఇంకా నేననేది ఏంటంటే కొంత టికెట్ల పంపకాల్లో వైసీపీ పార్టీ ఏమో ప్రణాళికాబద్ధంగానే 3-4 నెలల ముందే అన్ని సర్దేసి టికెట్లు అన్ని సెట్ చేసుకుని గొడవలు లేకుండా, ఎలక్షన్ టైం గొడవ లేకుండా చూసుకున్నారు. సో మేము లాస్ట్ మినిట్ లో పొత్తులో రావడం వలన కొంత ఇబ్బందులు పడ్డ మా వాస్తవం. ఆశావాహులు ఇబ్బంది పడ్డారు, రిజైన్ చేశారు, వెళ్ళిపోయారు, డిస్టర్బెన్సెస్ అయినాయి. ఎలక్షన్ టైంలో కూడా డిస్టర్బెన్స్ అయినాయి.
అలాగే పొత్తు పార్టీలు కూడా కొంత స్టార్టింగ్ లో కొంత సయోధ్యగా పనిచేయలేకపోయినా లాస్ట్ లో కొంత సయోధ్యగా పనిచేశారు. సో ఫైనల్ గా ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత మేర జరిగింది, ఎంత స్థాయిలో జరిగింది, ఎంత పర్సెంట్ లో జరిగింది, నిజంగా బీజేపీ ఓట్ టీడీపీకి వెళ్ళిందా, టీడీపీ ఓటు బీజేపీకి వచ్చిందా లేదా అని జూన్ 4వ తారీఖే. అయితే ఒక మాట చెప్పండి, జనసేన బీజేపీ కలిపి 31 సీట్లలో పోటీ చేశారు. ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సరే, నేనైతే చెప్పాల్సింది కాదు, భవిష్యత్ వాడిని చెప్పేదగిన వాడిని కాదు. నేనైతే మా కూటమి అధికారంలోకి వస్తానంటాను కానీ అంకెలు సంఖ్యల్లోకి వెళ్ళేంత స్థాయి క్యాపబిలిటీ బుర్ర నాకైతే లేదు. అంటే ఒకటైతే పక్కాగా మనకు కనపడుతుంది ఏంటంటే ఈ ఎన్నిక హోరాహోరీ ఎన్నిక జరిగింది. ఇప్పుడు మన కృష్ణరాజు గారు కూడా 2019లో నేను పక్కాగా 40 దాటదు టీడీపీ అని చెప్పారని ఒక సంఖ్య చెప్పేశారు. 40 దాటదు టీడీపీ అన్నాను, వాళ్ళకి 23 వచ్చిందని చెప్పి. ఈ రోజు మీరు సంఖ్య ఏంటి అని 1-2 సార్లు ప్రశ్నిస్తే మూడోసారి వారు 3 అంకెల సంఖ్య వస్తారు వైసీపీకి అంటున్నారు. అంటే ఏంటంటే వారే కాదు ఎవరన్నా సరే ఎలా ఉందంటే హోరాహోరీగా జరిగింది, టగ్ ఆఫ్ ఫైట్ జరిగింది. వన్ సైడ్ స్వీప్ అన్నది ఎవరికి కనపట్టలేదు. సో ఈ టగ్ ఆఫ్ ఫైట్ లో వారు చెప్పిన అభిప్రాయం కొంత దుష్ప్రచారం వర్కౌట్ అయిందని కావచ్చు, లేకపోతే కొంతమంది మహిళలు క్యూలో ఉన్న మహిళలు కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డికి పెంచేశారని కోపం కావచ్చు, లేదా చెత్త పన్ను వేశారని కోపం కావచ్చు. అది ఆ పర్సంటేజ్ ఎంత కన్వర్ట్ అయ్యింది, ఎంత కన్వర్ట్ కాలేదు, లేకపోతే ఆయన ఇస్తారన్నటువంటి ఫ్రీ బస్సు లేకపోతే 1500 ఎంత వర్కౌట్ అయింది, ఎంత కన్వర్ట్ అయింది, ఎంత కన్వర్ట్ కాలేదు ఎవరికి అర్థం కావట్లేదు ఆ లెక్క. అందరూ తలలు పట్టుకుంటున్నారు. సో అందుకనే ఎవరు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అందుకనే మనం జూన్ 4వ తారీఖు వెయిట్ చేయవలసిందేనండి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. రాజు గారు పెద్దపల్లి, రాజు గారు మాట్లాడండి. నమస్తే కొమ్మినేని గారు, అక్కడ ఉన్న పెద్దలకు నమస్తే. ఇప్పుడు రవికిరణ్ గారు అన్నారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన కూడా 150 సీట్లు వస్తాయన్నాడు, 2019లో ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ గారు కూడా అట్లనే అంటారు అని అంటే విశ్వసనీయతకు విశ్వసనీయ లేని వాళ్లకు తేడా ఉండదా? ఆయన 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ గారు ప్రతి హామీని నెరవేర్చిండు, అవును బాగా వృద్ధులకు చాలా సహాయం చేసిండు. అతను ఎట్లా మర్చిపోతారు సార్ జనాలు? ఇంత కూడా లాజిక్ మర్చిపోతే ఎట్లా రవికిరణ్ గారు? ఆయన చెప్పదలుచుకుని అంతవరకు చెప్పాడు, ఆయనకి లాజిక్ తెలియదని కాదు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఆయనకు అనుకూలంగా చెప్తారు, న్యాచురల్ కదా, ఆయన ఏం తెలివి తక్కువడేం కాదు. రైట్. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏమిటి రవికిరణ్ గారు చెప్పిన వాదంతో మీరు ఎంతవరకే? ముందుగా రవికిరణ్ గారు శుభాకాంక్షలు చెప్పినందుకు వారికి, ప్యానెల్లో చాలామంది చెప్పారు, వారందరికి కూడా థ్యాంక్ యూ సార్. సార్, జనాలైతే చాలా స్పష్టంగా ఓటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. గతంలో ఏ రోజు కూడా మహిళలు అంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ వారి కుటుంబాలకి ఆర్థిక లాభం జరిగినటువంటి చరిత్రను వారు చూడలా. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారనేది మేము బలంగా చెప్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్తో కూడినటువంటి అంశంగా మీరు చూడాలి. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ మహిళల్ని దగా చేసినటువంటి విషయం వారు ఇంకా మర్చిపోలేదనేది రుణాల మాఫీ విషయంలో, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో తేటతెల్లమైపోయింది. ఇవాళ హోరాహోరీగా జరిగింది అంటే హోరాహోరీగా ఏం జరగలేదండి. ఓటింగ్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే జరిగింది. కాకపోతే ఓటమి భయం చెందినటువంటి తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి కర్రలతోటి రాళ్లతోటి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. 39 చోట్ల అధికారులను బదిలీ చేసినటువంటి ఈసీ కట్టడి చేయడంలో విఫలమైంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల హింస జరిగింది. ఎందుకు సార్? ప్రత్యేకించి ఎర్రగొండపాలెంలో ఎప్పుడూ కూడా చాలా కూల్గా ఎలక్షన్ జరిగేటటువంటి ఎర్రగొండపాలెంలో దాదాపుగా 28 చోట్ల గొడవలు జరిగాయి, తలలు పగిలాయి. చాలా చోట్ల ఇంకా కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ అయిపోయిన 3 రోజుల తర్వాత కూడా అలాంటి పరిస్థితి క్రియేట్ అయిందంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మూకలు దాడి చేశాయో ఒకసారి గమనించాలి. ఏకంగా నాపై కర్రలతోటి దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. 2 రౌండ్లు కాల్పులు జరిపి కంట్రోల్ చేశారు అక్కడ. సో ఇలా తెగబడ్డటువంటి తెలుగుదేశం వారు ఖచ్చితంగా ఓటమి భయాన్ని అప్పుడే చూపించేశారు, అంగీకరించారు ఓటమిని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక మంచి మెజారిటీతోటి వన్ సైడ్ ఎలక్షన్స్ని నెగ్గబోతుంది. దీనిలో ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా గొడవలు జరుగుతున్నా కూడా ఎర్రగొండపాలెంలో కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ ఓటర్ పక్కకు వెళ్ళలేదండి.
లైన్లో ఉన్నటువంటి ఓటర్ లైన్లోనే ఉండి ఓటు వేసి వెళ్ళారు. అలా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నిజంగా హృదయపూర్వకంగా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు ఇదే విధంగా కంటిన్యూ కాబోతున్నాయి. జగనన్న మరొకసారి గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చూడాలి సార్, చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటన గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా వారు దాచిపెట్టి వెళ్ళారు. వారు మహారాష్ట్రలో ఒక కేసు రన్ అవుతుంది వారి మీద రన్ అవుతున్నప్పుడు, ట్రయల్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇమిగ్రేషన్ అధికారులు ఆపింది వాస్తవము, అది బయటకు కూడా వచ్చింది వాస్తవం. ఇవాళ ఇంత ఎవరికీ తెలియకుండా ఇంత అనుమానాస్పదంగా ఎందుకు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ చెప్పాలా లేదా? విజయాన్ని అందుకుంటున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్తబ్దతగా ఆనందంగా ఉన్నారు. దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఎలాంటి విష ప్రచారాన్ని నమ్మవద్దు. ఈ బెట్టింగ్ రాయిళ్ళు కానీ ఇంకొకరు కానీ తప్పుడు ప్రచారం చేసి తప్పుదోవ పట్టిస్తే మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మంచి జగనన్నతోటే సాధ్యం అనేది రాష్ట్రం మొత్తం నమ్మినటువంటి అంశం. సుజాత గారు హైదరాబాద్ నుంచి, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి జయంసార్ గారు, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఓకే, ఇప్పుడు కృష్ణనాథ్ గారు చెప్పిన హలో మాట్లాడండి. ఇక్కడ తెలుగుదేశం వస్తుంది అన్న ప్రచారం చేసుకుంటున్న మటుకు 100% రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న మా వాచ్మెన్లు వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా ఓటు కోసం జగన్ కు వేయాలని ప్రత్యేకంగా బస్సుల్లో వెళ్ళి వాళ్ళు వేశారు. అదే కాక ఇప్పుడు ఈ విషయంలో ఇది చాలా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఓకే, ఆయన ఇచ్చిన మోడల్ పాయింట్ ఆయనే ఫాలో అయిపోయాడు. ఐపీఎస్ ఆఫీసర్ అంత విధంగా స్పాన్సర్ చేయటం ఇదోటి చేస్తున్నప్పుడు ఎప్పుడు చేయలేదు. విధంగా ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసుకుని ఇది కరెక్ట్ ఆర్ నాట్ అని తెలుసుకుని దాన్ని బట్టి చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఈ విధంగా అల్లర్లు అవటం, ఈ విధంగా ట్రాన్స్ఫర్లు చేయటం, ఈ విధంగా చూడటం ఇది ఫస్ట్ టైం వాడి వీళ్ళు చూడటం. కానీ ఈ విధంగా ఎన్నాళ్ళో సాగదు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుంది. ఆయన చెప్పింది ఖచ్చితంగా రైట్, థ్యాంక్ యూ. నమ్మకం కూడా లేదు జనాలు. ఓకే, రైట్. కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి ఈ సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా వైసీపీ యాంగిల్లోనే వైసీపీ మీదే రాయటం తప్ప వాస్తవాలు ఎందుకు రాయట్లేదు? నిజానికి ఈ మొత్తం బాధ్యత బదిలీ చేసి కొత్త వాళ్ళని వేసిన ఎన్నికల కమిషన్ కాదా, వచ్చిన నియమితులైనటువంటి ఆఫీసర్లు కాదా? వాళ్ళ మీద రాయకుండా జవహర్ రెడ్డి మీద ఇంకెవరి మీద ఇష్టారాజ్యంగా అసలు వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇదే తరహాలో ఎట్లా కొనసాగిస్తున్నారు? సిట్ నివేదిక మీద కూడా అలాగే ఎందుకు రాస్తున్నారు? సార్, ముందుగా ఇది ఒక విచారించదగ్గ విషయం అండి. అసమర్థులైన, ఈ మాట వాడుతున్నాం సార్, అసమర్థులైన ఎన్నికల సంఘం అధికారులు, అసమర్థులైన కొందరు పోలీసు అధికారులు, అలాగే ఒక పక్షానికి చెందిన మీడియా పూర్తిగా ఈ రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. నిజానికి ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు ఎక్కడా జరగలేదని దాదాపు 1300 మంది మీద కేసులు పెట్టారు. అక్కడ అనేక మందిని ఇప్పటికి 100 మంది పైగా అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి ఎక్కడ లేదు. దీనికి కేవలం ఎన్నికల సంఘం ఎక్కడో ఏదో పెద్ద లోపం జరిగిందండి. ఆ సంఘం తీసుకున్న నిర్ణయాలు ఈ మొత్తం అన్నిటికీ కూడా కారణమయ్యాయి. ఈ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలో ఫెయిల్ అవడానికి వారి నిర్ణయాలు కారణమయ్యాయి. నిజానికి ఏంటంటే సిట్ ఏర్పాటు చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సిట్ ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా ఏపీ ఎన్నికల సంఘం మీద చెయ్యాలి. వారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి గతంలో వారు ట్రాన్స్ఫర్ చేసిన ఆయన డిఐజీ గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి మీద ఎటువంటి అభియోగాలు లేవు. ప్రతిపక్షాలు చేసే అభియోగాలు తప్ప వాటిని నిరూపించే విధంగా అభియోగాలు లేవు. కానీ ఎన్నికల సంఘం వారిని మార్చింది. తర్వాత ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆ పోలీసు అధికారులు మార్చారు. ఎక్కడైతే మార్చారో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. కాబట్టి ఏంటంటే ఒకవైపు పోలీసు వైఫల్యం, మరోవైపు ఎన్నికల సంఘం వైఫల్యం కూడా కనిపించింది. కాబట్టి ఎన్నికల సంఘాన్ని కూడా ఈ వైఫల్యానికి
బాధ్యులుగా చేయవలసి వస్తుంది కేసీఆర్ గారు. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సిట్ నివేదిక ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాని ప్రకారం మీకేమర్థమైంది, ఎవరు తప్పు ఉన్నట్లు అర్థమైంది? రెండు వైపులా తప్పు ఉంటే రెండు వైపులా అని రాస్తారు కదా. అయితే వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు కదా ఈ ఆఫీసర్లు సరిగా వ్యవహరించలేదనేది దాంట్లో ఉన్నట్లుగా కనపడతా ఉంది. అయినప్పటికి కూడా ఏమిటి వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని రక్షించడానికి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? ఇది 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 విచిత్రమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఇది దొంగతనం చేసినట్టు దొంగ అనిచినట్టుగా రాండ్ ఆర్డర్స్ భంగం కలిగించిన వాళ్ళు, వారికి సహకరించిన వాళ్ళే వైసీపీ నాయకుల మీద లేకపోతే వైసీపీకి సంబంధించిన సానుభూతి పనుల మీద ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. దానికి ఈ నిన్న సిట్టు సంబంధించి ఇది కూడా వాళ్ళు ఏ పార్టీ అని చెప్పి ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది అరెస్ట్ అయింది ఎవరు, అది ఒకసారి మనం గమనిస్తారంటే ఎక్కువ మంది కేసులు పెట్టింది ఎవరు, ఎక్కువ మంది అరెస్ట్ అయింది ఎవరు అంటే దాదాపు 70% మంది తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ సిట్ లో పేర్కొన్న వారిలో మీకు సంబంధించి ఇప్పటిదాకా 124 మంది అరెస్ట్ చేస్తే వారిలో 70% మంది టీడీపీ వారే. అలాగే 1370 మంది ఈ రైట్స్ లో పాల్గొన్నారని చెప్పి చెప్పింది. వీరిలో వచ్చేది కూడా 70% మంది టీడీపీ వారే. అంటే మనకి ఏమవుతుంది స్పష్టంగా అక్కడ టీడీపీ వారే అభద్రతా భయంతో కావచ్చు లేకపోతే ఉక్రోషంతో కావచ్చు ఈ అల్లర్లను ప్రేరేపించారు, రెచ్చగొట్టారు. మీకు లేటెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఇంటి మీద పోలీసులు రాత్రి పూట దాడి చేయడం, అది మరీ దారుణంగా ఉంది. సీసీ కెమెరా ధ్వంసం చేయటం, ఇంత చేస్తే అక్కడ ఆ దుశ్చర్యలో పాల్గొన్న పోలీసుల పైన పోలీసు అధికారుల పైన ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఎవరిచ్చారు వారికి అధికారం? ఒక ఇంట్లో ప్రవేశించే అధికారం, ఆ ఇంట్లో సీసీటీవీని ధ్వంసం చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? దీనిని మరి ఎందుకు దీనిని పురంధేశ్వర గారు ప్రశ్నించాలి, చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. వాళ్ళు తీసుకొచ్చిన ఆఫీసర్ల మీద కదా ఈ గొడవ అంతా, అందుకని వాళ్ళు ఏం మాట్లాడలేదు. విచిత్రం ఉండేది. రైట్, ఓకే చంద్రశేఖర్ గారు చెప్పండి. సరే, ఎర్రగొండపాలెంలో కూడా ప్రత్యేకించి 28 చోట్ల గొడవ జరిగితే ఒక్క చోట కూడా ఈ రోజు వరకు కేసు నమోదు చేయాల, ఒక్కరిని కూడా గుర్తించలా. ఎందుకని? మేము పదే పోలీసు వారికి విన్నవిస్తున్నా కానీ గౌరవ పోలీసులు కొన్ని చోట్ల అట్లా వ్యతిరేకంగా వ్యవహరించారు, అర్థం కానటువంటి విషయం ఇది. ఎందుకంటే గొడవలు జరుగుతుంది, తలలు పగిలింది, రక్తపు మడుగులో క్షతగాత్రులు కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ వైపున ఒక 10 మందిని, కొట్టిన వాళ్ళ వైపున ఇంకొక 10 మంది పేర్లు రాసుకొని వెళ్ళిపోయినటువంటి పోలీసు వ్యవస్థే అక్కడ పనిచేసింది తప్ప అట్లా ఖచ్చితంగా జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు సరైన పద్ధతిలో విచారిస్తున్నటువంటి వ్యవస్థగా అక్కడ కనపడలేదు సార్. ఇప్పుడు మీ సిట్టు వ్యవహారం ఎట్లా ఉంది? సిట్టు చేసిన దర్యాప్తు ప్రకారం ఏం తేలుతా ఉంది? ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులే దానిలో పాత్రదారులుగా, సూత్రధారులుగా ఈ విషయాన్ని కావాలనే గొడవలు సృష్టించడానికే వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సిట్ అధికారులు చెప్పినటువంటి విషయం చాలా స్పష్టంగా ఒకే పార్టీ వైపున అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. రైట్. లక్ష్మీనారాయణ గారు తణుకు నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. మనకి రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు కదండి, రవికిరణ్ గారు అంతే మరి టీడీపీ ప్రతినిధి, అవును, అధికార ప్రతినిధి, అవును. ఆయనకు ఇప్పుడు మన జగనన్న గారు 3000 పెన్షన్ ఇస్తున్నారు సార్. అవును. నాకు 65 సంవత్సరాలు. అవును. 40 సంవత్సరాలు నేను ప్రైవేట్ సంస్థలో పనిచేశా. ఓకే. మనకేమో హిందీ రాస్తారు, వారికి మన ప్రధానమంత్రి గారికి తెలుగు రాదు. మనకి రాజమండ్రిలో భువనేశ్వర్ గారు పోటీ చేశారు. అవును. అసలు ఆవిడ ఇటువైపే క్యాన్వాసింగ్ కి రాలేదు. ఇలాంటి వాళ్ళు మరి మనకి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎందుకు సార్ మనకి? సరే, అది వేరే చర్చలండి. చర్చ అది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో 161 సీట్లు ఉంటే మాకు జగనన్న గారు వస్తారు. 161 ఏదో మొత్తం మీద కరెక్ట్ గా మీరు ఎట్లా లెక్కేశారు? ఎట్లా లెక్కేంటే ఆయనకి నేను మొత్తం లైన్ లో నుంచున్నాను సార్, లేడీస్ లైన్ లో 3 to 6 నుంచున్నాను. మన మొత్తం 25 to 40 years లేడీస్ అందరినీ అడిగా. మా అక్కకి మా అమ్మాయికి ల్యాప్టాప్ వచ్చింది, మా గారు అబ్బాయికి ల్యాప్టాప్ వచ్చింది, ట్యాబుల్. మాకేమో బీసీ లో మేము బ్రాహ్మిన్స్ సార్. ఓకే. మాకు బీసీలో మాకు 17,500 మా జగనన్న గారు ఇచ్చారు. అని వాళ్ళు భాషాటంగా గట్టిగా చెప్తుంటే మళ్ళీ కొట్లాటలు జరుగుతాయేమో,
ముందుగా చెప్పండి అమ్మా పర్వాలేదని అడిగా అనమాట. ఇవన్నీ చెప్పారనమాట. లేడీస్ మొత్తం అంతా కూడా మా జగన్ అన్న మా అబ్బాయికి మేనమామ, మా అమ్మాయికి మేనమామ అని చెప్పుకొచ్చారు. రైట్. సో వాటి ఆధారంగా మీరు నిర్ణయానికి వచ్చారు. రైట్. ఓకే, రవికిరణ్ గారు చెప్పండి, ఏమిటి మొత్తం అంతా వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వైపు, ఎలక్షన్ కమిషన్ వెనకాల ఉంది, మీరే, మీ వల్లే ఇదంతా జరిగింది, ఆ ఆఫీసర్లను తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళేమో చూస్తా కూర్చున్నారు. దాని ఫలితంగానే ఇవాళ సిట్ నివేదికలో కూడా దాదాపు అలాంటి అంశాలే ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు సిట్ నివేదిక చూస్తుంటే 1370 మంది మీద 33 కేసులు పెట్టి ఆ 1370లో 124 మంది, అంటే కేవలం 9% మాత్రమే అరెస్ట్ చేశారు. 9%. మాచర్ల నరసరావుపేటలో అయితే 474 మంది కేసు పెట్టి ఒక్క అరెస్ట్ కూడా లేదు. ఇది ఎవరి వైఫల్యం సార్? ఇది టీడీపీ అరెస్ట్ చేయలేదా? వైసీపీ అరెస్ట్ చేయలేదా? బీజేపీ అరెస్ట్ చేయలేదు. ఎవరు అరెస్ట్ చేయాలి? ఇది పోలీస్ శాఖ చేయాలి. ఎందుకు వాళ్ళ పనులు చేయలేదు? ఈరోజు సిట్ నివేదికల్లో పోలీసు శాఖ యొక్క పూర్తి వైఫల్యం, కార్యనిర్వాహక శాఖ యొక్క పూర్తి వైఫల్యం కనబడుతుంది. తెలివిగా 14వ తారీఖు సాయంత్రం నుంచి ఏ డిబేట్కి వెళ్ళి ఈ అంశం మీద నేను 14వ తారీఖు సాయంత్రం కూడా చెప్పాను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు? బీజేపీని, సిఎస్ ని పిలిచి ఇలా గొడవలు జరుగుతుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఆయన లెక్కలు చూసుకుంటున్నారు. లెక్కలు ఎప్పటికన్నా తేల్తాయండి. మీనా గారు, ముందు రివ్యూ మీటింగ్ పెట్టండి, వాళ్ళని అడగండి ఏం జరుగుతుంది, ఏం చర్యలు తీసుకున్నా అడగండి, ఆ జిల్లాలో ఏం జరుగుతుందని చెప్పి అడిగాను నేను కూడా. నాలాంటి కూడా ఈ రోజు కూడా నేను అంటున్నాను, ఈ ఎన్నికల వ్యవస్థ కావచ్చు, లేకపోతే కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, పోలీస్ శాఖ ప్రమేయం వాళ్ళ యొక్క వైఫల్యం కనిపెడుతుంది. అదే పోలీస్ శాఖ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఘర్షణ జరగవని చెప్పి నేను గత 4-5 రోజులుగా చెప్తున్నాను. ఈ రోజు సిట్ నివేదిక కూడా ఆ రకంగానే ఉంది. పోలీస్ శాఖ ఎవరనగా, ఇప్పుడు నేను అనేది ఘర్షణలు వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడటానికి వీల్లేదు. ఇది ఘర్షణకి రంగు, రుచి, వాసన ఉండదండి. దావారాలంగా వ్యాపించి అందరినీ దహించి వేస్తుంది. రాష్ట్రం రావణ కష్టం అయిపోతాయి. పార్టీ ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఎవరు లేరు, ఉన్న పవర్స్ లేవు. మీరు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మీరు గతంలో ఏమనేవాడు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నాకు ప్రెజర్ ఉంది, లేదా ప్రతిపక్ష నాయకుల నుంచి ప్రెజర్ ఉంది అనే అధికారులు ఈ రోజు ఏ ప్రెజర్ లేకుండా మీరు ఎందుకు తప్పిదాలు చేశారు? ఎన్నికల సంఘం యొక్క పర్యవేక్షణలో ఉన్న మీరు ఎవరికి సమాధానం చెప్పలక్కర్లేదు, ఏ మంత్రికి చెప్పక్కర్లేదు. జీతాలు తీసుకుని ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకున్న మీరు ఎందుకని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు? ఎవరు కొమ్ము కాశారు? తప్పనిసరిగా ఏ పార్టీ కూడా ఉన్నా సరే, ఏ అధికారం ఉన్నా అనధికారం ఉన్నా తప్పనిసరిగా అందరూ బయట రావాలి. వాళ్ళ మీద ఇంకోసారి పోస్టింగ్ రాకుండా శిక్ష పడాలి. ఒకవేళ రాజకీయ నాయకుడు ఉంటే ఇంకోసారి రాజకీయాలు రాకుండా ఉండే విధంగా వాళ్ళు శిక్షలు పెట్టాలి, శిక్ష చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాను. శాంతి పద్ధతులు రాజీ లేని పోరాటం. అట్లా కాదు రవికిరణ్ గారు, మీరు ఒకటి మీరు ఫెయిర్ గా మాట్లాడినందుకు అభినందించాలి. 2, మీరు తెలివిగా బీజేపీ, దగ్గుబాటి పురంధరేశ్వరి వాళ్ళు రాసిన పిచ్చి వినతి పత్రాలు, వాటిని ప్రాంప్ట్గా అటెండ్ అయినటువంటి ఎన్నికల కమిషను, చెప్పా పెట్టకుండా మార్చేసినటువంటి ఆఫీసర్లు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పార్టీలు వాటి గురించి టచ్ చేయకుండా చాలా తెలివిగా పోలీస్ శాఖ మీద తోసేసినట్టుగా కనపడుతుంది. అవునా చంద్రబాబు గారు? ఇది ఎట్లుందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పొత్తెందుకు పెట్టుకున్నారు సార్ బీజేపీ పార్టీ తోటి? ఇది జగవెరిగినటువంటి సత్యం. ఇవాళ దొంగ అని అరుస్తున్నట్టుగా వీరు మాట్లాడేటటువంటి మాటలు ఉన్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు సార్. ఒకటి ఓట్లు లేనటువంటి బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడంలో భాగంగా చేసినటువంటి ఇది ఒక చర్యగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. రవికిరణ్ గారు టైం అయిపోయింది. కానీ ఏంటంటే నిన్న అంబటి రాంబాబు గారు కానీ అందరు కానీ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారి కుట్ర చేశారు, మీరు ఎన్నికల సంఘంతో మేనేజ్ అయ్యి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయించారో అక్కడే మీరు చేయించారు అంటున్నారు. నేను సూటిగా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, ఈ రోజు జిల్లాల్లో ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ 3 జిల్లాల్లోనేనా? మిగతా జిల్లాల్లో కాలేదా? ప్రకాశం జిల్లాలో ఎస్పీ ట్రాన్స్ఫర్ కాలేదా? నెల్లూరు జిల్లాలో కాలేదా? చిత్తూరు జిల్లాలో అయింది కాబట్టే గొడవలు జరిగాయని చెప్తున్నాం సార్. ఎక్కడెక్కడైతే జరిగిందో టైం అయిపోతుంది సార్. ఎక్కడైతే జరిగాయో అక్కడే గొడవలు జరిగాయి. సెన్సిటివ్ ఏరియాస్ గురించి ప్రస్తావన వస్తుంది. ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గొడవలు జరిగాయి. కారణం ఎవరు? దానికి పూర్తి అవగాహన కలిగినటువంటి అధికారులను బదలాయించి తప్పు చేసింది ఎవరు? చేసేలాగా ప్రేరేపించింది ఎవరు? ఎందుకు అలాగా ప్రేరేపించారు? కృష్ణరాజు గారు, తాడిపర్తి చంద్రశేఖర్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.